ఈరోజు టీయూఎఫ్ ఐడిసి టఫ్ ఐడిసి ఫండ్ కింద ఇందూరు నగరంలో 60 డివిజన్లకు 60 కోట్లు. దాంట్లో భాగంగా ఈరోజు 7వ డివిజన్లో భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొన్నటి వరకు ఉన్న కార్పొరేటర్ మధు గారు మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు డివిజన్ గల్లీ వాసులు సోదర సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా నేను ఎక్కడ మాట్లాడినా, మున్సిపల్ కార్పొరేషన్లో మాట్లాడినా, నాకు అవకాశం దొరికినప్పుడు కలెక్టర్ గారి దగ్గర కానీ డిపార్ట్మెంట్లో కానీ అత్యధిక సమస్యలు ఉన్న డివిజన్లలో ఇదొకటి. ఎందుకంటే రీసెంట్లీగా గత 10-15 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందింది. చాలా దగ్గర మట్టి రోడ్లు ఉన్నాయి, బాగా మట్టుకు చేపించాడు. ఆ మధు గారు కూడా మంచి చేపించాడు. అయినా కానీ ఇంకా చాలా డెవలప్మెంట్ ఉన్నాయి. శుభవార్త ఏంటిదంటే అన్ని డివిజన్లలో ₹1 అంటే కొన్ని డివిజన్లో 70-75 లక్షలు కూడా పెట్టుకున్నారు. ఇక్కడ మాత్రం 1.5 lakh crores పెట్టింది పనులు, 8 రోడ్లు. దీంతో పాటు నేను ప్రభుత్వానికి డెవలప్మెంట్ కోసం స్పెషల్ ఫండ్ కోసం నేను ప్రభుత్వానికి లెటర్ పెట్టడం జరిగింది. దాంట్లో గత 2 ఏళ్ల క్రితం 5 కోట్లు శాంక్షన్ అయినాయి. ఆ 5 కోట్లలో ఈ 7వ డివిజన్కి 80 లక్షల రూపాయలు నేను ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అంటే ఓవరాల్గా 2 కోట్ల పైన జిఎస్టీ అవన్నీ పోగా కూడా 2 కోట్ల పనులు అవుతాయి. ఇక్కడ చాలా ఆనందంగా, ఎందుకంటే అభివృద్ధి లక్ష్యంగా ఏదైతే రాబోయే కొద్ది రోజులలో ఇందూరు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీరందరికీ ఒకసారి కోరుతూ ఉన్నా, ఎందుకంటే గతంలోనే ఒక 3 కార్పొరేట్ సీట్లు వస్తే మున్సిపల్ భారతీయ జనతా పార్టీ వశమయ్యేది. భారతీయ జనతా పార్టీ వశమైతే ఇలా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఉందో అక్కడ అభివృద్ధి పరుగులెత్తుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశం ఏ విధంగా పురోగతి సాధిస్తుందో ప్రపంచమంతా కూడా గమనిస్తూ ఉంది. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా అందుకే మళ్ళీ ఒక్కసారి అని భారతీయ జనతా పార్టీ పట్టం కడుతూ ఉన్నారు. ఇక్కడ ఇందూరు కార్పొరేషన్ పైన తప్పకుండా అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి, తప్పకుండా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ మేయర్. అయితే మా మేయర్ అయిన తర్వాత ఏదైతే ఇప్పుడున్న రెవెన్యూ తోటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయో అదే రెవెన్యూ తోటి కనీసం ఒక 15% పనులు పెరుగుతాయి అదే రెవెన్యూ తోటి. కానీ దాంతోపాటు రెవెన్యూ కూడా తప్పకుండా పెరుగుతుంది. అట్లా కూడా ఒక 10 నుంచి 12-15 కోట్ల రెవెన్యూ కూడా తప్పకుండా పెరుగుతుంది. అది అంతా కూడా పక్కదారి పడుతూ ఉంది. తప్పకుండా వాటన్నిటిపైన దృష్టి పెట్టి ఈ 20-25 కోట్లు కమిన్సం అంటే రెవెన్యూ పెరుగుతుంది. ఇతర రాంగ్ రూట్లో పోయేటి ఆదాయంని మన గండి కొడుతూ ఉన్నారు, అది కూడా బ్రేక్ అవుతుంది. ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏమిచ్చే పరిస్థితి లేదు. కారణం నేను 26 నెలలైంది నేను ఎమ్మెల్యే. ₹1 నాకు సిడిపి ఫండ్ అంటే ఎమ్మెల్యే ఫండ్ రాలేదు. ఇక వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. పెన్షన్ 2,000, 4,000, 4,000, 6,000 కొత్త పెన్షన్లు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మా తాతలు ఆయిల్ ఎదురు చూస్తూ ఉన్నారు. పెన్షన్కి అప్లై చేసుకొని దానికి పత్తా లేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో 1 తులం బంగారం, డబుల్ బెడ్రూమ్ అయితే ఇప్పటిదాకా 12 ఏళ్ళది ఒకటి రాలేదు. ఇందిరమ్మ ఇండ్లు కూడా తంతనక నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా ఇచ్చిన హామీని ఏ ఒక్కటి నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు పోటీ చేస్తున్న కార్పొరేటర్లు గల్లీలకు వచ్చి ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు? ఏ ముఖం, ఏం అభివృద్ధి చేశారు, మీ ఏ హామీ మీరు అమలు చేశారు? ఏమన్నా అంటే ఇక్కడ మాకు ఆశీర్వాదం హిందువులకు లభించేది దొరకదని కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటూ ఉన్నారు. అంటే హిందువులందరూ కూడా గమనించాలా. ఇక్కడ అంతా కూడా అద్భుతమైన డివిజన్ ఇది, ఎటువంటి మైనారిటీ లేదు. అయినా ఈ మధ్యనే 200-300 కలిపినట్టు అంటున్నారు కావాలని. ఎందుకంటే
మాకు ఓట్లు వేయరు, ఎవరైనా ఉంటే గాలే దిక్కు, గడ్డం పెంచేటోళ్ళు టోపులు పెట్టుకుంటోళ్ళు అయిపోయింది. మీరు కాంగ్రెస్ అంటే హిందూ, హిందూ అంటే కాంగ్రెస్, దానికి సరైన సమాధానం మీరు అనుకున్నట్లే కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి మా హిందూ ప్రజలు చెప్తారని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, సోదరులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.